అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి బయలుదేరారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి కాసేపట్లో అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు ఈ సమావేశానికి తరలి వస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసిన సర్కార్ వాటిని వేలం వేసి తమకు న్యాయం చేయాలి అన్నది బాధితుల డిమాండ్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించి వారికి బాసటగా నిలవనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. మరికొద్ది సేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇప్పటికే బాధితులంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే దాదాపు ఒక అరగంట లోపే తుమ్మలపల్లి కళాక్షేత్రానికి పవన్ కళ్యాణ్ రాబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్తో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు, అగ్రిగోల్డ్ బాధితుల తరపున ఏ విధంగా భరోసా ఇస్తారు, తమకు డబ్బులు ఇప్పించేందుకు ఏ విధమైన ప్రయత్నాలు చేస్తారన్న ఆశతో బాధితులంతా కూడా ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళు నమ్మకం అనే పదాన్ని నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. ఇన్నాళ్ళు కూడా 3 ఏళ్ల నుంచి పోరాటాలు చేసి అలసిపోయి ఉన్న నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఇప్పుడే ఒక బాధితురాలు మాట్లాడుతూ కూడా చెప్పింది, చనిపోయే ముందు చివరిసారిగా తులసి తీర్థం ఏదైతే నోట్లో పోస్తారో ఆ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేది కూడా అదే ప్రయత్నంగా భావిస్తున్నామని ఆ బాధితురాలు అందంటే వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చిన బాధితులను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటున్నారు. మరి కాసేపట్లో వాళ్ళల్లో కొంతమంది వచ్చి పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు. వేదిక పైకి వేళ్లలో కొంతమందిని ఆహ్వానించబోతున్నారు. వాళ్ళ బ్యాగులు కూడా తీసుకుని, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి కూడా తరలి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు సరాసరి బస్సులు దిగి రైళ్లు దిగి డైరెక్ట్గా తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే ఇదివరకే వీళ్ళందరికీ ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎన్నోసార్లు న్యాయం కోసం, పోరాటం కోసం, ధర్నాల కోసం, ర్యాలీల కోసం వాళ్ళ ఊళ్ళలోంచి విజయవాడకు ఎన్నోసార్లు తరలి వచ్చారు. ఎన్నోసార్లు అలంకార సెంటర్లో ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ర్యాలీలు చేశారు, పోలీసులు అరెస్టులు చేస్తే అరెస్టులు అయ్యారు, రోజుల తరబడి ఇక్కడే గడిపారు, తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడ్డారు. అల్టిమేట్గా ఇన్నాళ్ల తర్వాత ఒక న్యాయం జరుగుతుందన్న ఆశ వాళ్ళందరిలో కూడా కాస్త కూర్చో కనపడుతుంది. అందువల్ల జనసేన తరపున పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున వెళ్ళి ఉన్నారు, చేనేత బాధితుల తరపున వెళ్ళి ఉన్నారు. ఇట్లా అన్ని బాధితులు, అందరు బాధితుల తరపున కూడా వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక్కొక్కరుగా న్యాయం జరుగుతూ వస్తుంది. కాబట్టి తమకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న ఆశ వాళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. అదే ప్రయత్నం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి తమ డబ్బులు తమకు సాధ్యమైనంత వేగంగా ఇప్పించాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిలకలూరుపేట నుంచి వచ్చాను సార్. ఎంత కట్టారమ్మా? మాది ₹1 కోటి దాకా కట్టించాను సార్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రాముఖ్యతగా TV9 మాకు అసలు మేము ఇంకా కూడా TV9లో ఒక న్యూస్ అనేది రాకపోతే మేము ఇంకా అజ్ఞానంగా డబ్బులు కట్టించే వాళ్ళమేమో తెలియదండి. 20 సంవత్సరాలు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా తన ప్రతిపక్ష నేతల్ని విమర్శించడం కాదు, కానీ మీరు 20 పెట్టి పోషించింది కాంగ్రెస్ పార్టీ అని ఒక అగ్రిగోల్డ్ సంస్థని పోషించింది వాళ్ళేనన్న మాట సార్ అన్నారు. 20 సంవత్సరాలు 9వ నెల 11వ నెల 9వ తారీఖు 1995లో కంపెనీ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు కూడా కాంగ్రెసే పరిపాలించిందా అని నేను అడుగుతున్నాను. అదొకటి. బాబు వస్తే జాబ్ అని ఒక వినాదం సృష్టించారు. కానీ కొన్ని వేల మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు, ఆఫీసు స్టాఫ్, కొన్ని వేల మంది, లక్షల మందిలో జాబులు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి మాకు వచ్చింది. అది ఎవరి వల్ల? సరే, మీ లోపాలు జరుగుతున్నప్పుడు అధికారిగా మీరున్నప్పుడు తెలియదా మీకు? పూర్తిగా రోడ్డు మీద పడి వాళ్ళు మమ్మల్ని మోసగించే వరకు మీరు ఉండాలా? ప్రజల సమస్య ఏంటి అని మీరు అడుగుతున్నారు. మిమ్మల్ని మేము ఎందుకు గెలిపించుకున్నాం? మీకు మేము ఓట్లు వేయలేదా? ఈ లక్షల మంది లేరా మీకు ఓట్లు వేసిన వాళ్ళని మేము అడుగుతున్నాను. ఒకటి, మీ ప్రజల సమస్య ఏంటి అంటున్నాం. అగ్రిగోల్డ్ సమస్య మాదని మేము చెప్తున్నాం 2.5 సంవత్సరాల నుంచి కూడా. అగ్రిగోల్డ్ సమస్య అని మీరు ఫంక్షన్లు పెంచడం కానీ,
కానివ్వండి, లేకపోతే 1200 కడితే మీకు 2 లక్షలు బీమా ఇస్తామని కానివ్వండి, ఇలాంటివి కాదండి మాకు కావాల్సింది. 5,000 కట్టి మా పిల్లల పెళ్లిళ్ళకని మేము దాచిపెట్టుకున్న డబ్బులు, మా పిల్లల చదువుకని మేము దాచిపెట్టుకున్న డబ్బులు అయ్యో ఏమవుతుందేమో అను అగ్రిగోల్డ్ సంస్థ 20 సంవత్సరాల నుంచి ఉంది, నమ్మకమైందని ఒక నమ్మకం అనే ఒక గుడ్డి నమ్మకంలో డబ్బులు కట్టారండి ప్రజలు. కొన్ని లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు, కస్టమర్లు ఉన్నారు, అందరూ రోడ్డు మీదకి వచ్చి కడుపు మార్చుకొని ఎన్ని లెటర్స్ ఇచ్చామండి మీకు. కలెక్టర్ ప్రతి నెల మేము కలెక్టర్ ఆఫీస్ ఎదురు నిరాహార దీక్షలు ఎన్ని లెటర్లు ఎన్ని మెమోలు ఇచ్చి ఉంటాం మీకు. కనీసం ఒక్క రోజన్న మాతో ముఖాముఖిగా కూర్చొని ఇక్కడున్న సీనియర్స్ తో ముఖాముఖిగా ఏంటయ్యా మీ సమస్య, నేను పరిష్కరిస్తాను, మీ యజమాన్యాన్ని మొత్తాన్ని మేము అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని మేము పరిష్కరిస్తాను, ఒక్కసారి మీరు ముఖాముఖితో మీరు మాట్లాడలేరా? ఓట్లప్పుడైనా మీరు మా ఇళ్ల ముందుకు వచ్చేది, సమస్య వచ్చినప్పుడు మాతో ఉండరా, మా దగ్గర ఉండరా? జగన్ గారు వచ్చారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్పారు, లేకపోతే ఇంకొక వ్యక్తి రాజకీయంగా ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు, మాకు న్యాయం జరగలేదు. కనీసం ఈరోజు జనసేన అనే ఒక పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక్కటే విన్నపిస్తున్నాను, మీరు పార్టీ పెట్టి కూడా ఇంకొక పార్టీకి మద్దతు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు ప్రజలకు న్యాయం చేస్తారనే కదా ఇచ్చారు. కానీ ఆ న్యాయం ఈ రోజు మీరు వస్తున్నారు, మీ మాటలో మీరు మాతో చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టి మీరు మధ్యలో ఉండి మీరు మా సమస్యను పరిష్కారం చేస్తామని మేము నమ్ముతున్నాం. అగ్రిగోల్డ్ తరఫున వేరే జిల్లా నుంచి వచ్చారు, వాళ్ళ టీషర్ట్ల మీద కూడా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి అంటూ ఆ విధంగా ప్రింట్ చేసి మరి ఇక అలవాటుగా మారిపోయింది కాబట్టి అదే రకమైన టీషర్ట్లను బాధ కనీసం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో వాళ్ళు అదే రకమైన టీషర్ట్లు కూడా వేసుకుని బయట ఓపెన్గా తిరుగుతున్నారు. మామూలు షర్ట్లు వేసుకోవడం మానేశారు వాళ్ళు. తమ డబ్బులు వచ్చే వరకు అదే రకమైన పరిస్థితి కనపడుతుంది. మీరు ఎంత కట్టించారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చాను సార్. ఎస్ మల్లికార్జున నా పేరు. మేము వచ్చేసి మా బ్రాంచ్ 2014లో ఓపెన్ అయింది సార్. అంటే కంపెనీ ఎత్తిపోయే మూమెంట్లో బ్రాంచ్ ఓపెన్ అయితే సంస్థ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ప్రజలను బాగా నమ్మించి మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మీకు రిటర్న్స్ ఇచ్చాము. కంపెనీ బాగుందని దాదాపు 80-90 కోట్లు కట్టించాం సార్. ఈరోజు మా పరిస్థితి ఎట్లా ఉందంటే తిన్నికి కూడా జరగలేకపోతున్నది. ఈరోజు మేము విజయవాడకు కూడా రానికి డబ్బులు లేకపోతే మా తోటి ఏజెంట్ల కాడ ఒక్కొక్కరి కాడ 50 రూపాయలు ఇప్పించుకొని వచ్చాం సార్. అదేవిధంగా ఈ 5-6 రోజులు చూసినట్లే ప్రతిరోజు ఒక ఏజెంట్ గుండెపోటుతో మరణిస్తున్నాడు. మీరు బాగా గమనించినట్లయితే 2 రోజుల క్రితం పేపర్లలో కూడా వచ్చింది సార్. ఒరిస్సా బాధితులు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా పవన్ కళ్యాణ్ మీరు ఏం అడగబోతున్నారు? ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చి ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఏం అడగబోతున్నారు? సార్ పవన్ కళ్యాణ్ మీద మాకు నమ్మకం చాలా ఉంది సార్. ఎందుకంటే జనసేన అనే పేరులోనే ఉంది, జనం కోసం పాటుపడుతున్న వ్యక్తి. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వచ్చినందుకు మేము అభినందనలు తెలుపుతున్నాము. పవన్ కళ్యాణ్ ఒక జన నాయకుడు కాబట్టి ఈ అగ్రిగోల్డ్ సంస్థను తన భుజస్కంధాల మీద వేసుకొని ఖచ్చితంగా ఇంతమందికి బాధితులకు న్యాయం చేస్తాడనే ధైర్యం మాకుంది. పవన్ కళ్యాణ్ మీద ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే పవన్ అంటేనే ఒక శక్తిలాగా మారాడు సార్. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఏం అడగబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక నవ యువకుడు, మెగాస్టార్, పవన్ స్టార్, మీకు అన్ని అవార్డులు ఉన్నాయి, మీ వెంబడి యువకులు ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగా అయితే టీడీపీని బీజేపీని ఎలక్షన్ టైంలో సహాయం చేశారో నరేంద్ర మోదీ గారి పక్కన కూర్చొని అక్కడ ఢిల్లీలో ఏ విధంగా అయితే సత్తా చాటారో అదే విధంగా మా అగ్రిగోల్డ్ బాధితుల గురించి మీరు ఇదే విధంగా సత్తా చేసి రెండు ప్రభుత్వం సెంట్రల్ నుండి మోదీ గారిని ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఏ విధంగానే మోటివేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అగ్రిగోల్డ్ బాధితులకు సరైన న్యాయం చేకూరుస్తారని మేము ఆశిస్తున్నాం. రెండవదిగా నేను సైనికులు చెప్పేది ఏంటంటే, యుద్ధం జరిగేటప్పుడు సైనికులారా మీరు బోర్డర్లో పడుకోండి అని మీరు చెప్పగలరా? మీ నాయకులు చెప్పలేరు. దేశం మొత్తం రక్షణ కాపాడాలి. బోర్డర్లో భార్య పిల్లలు విడిచిపెట్టి ఆ బోర్డర్లో మంచుల్లో ఆ కొండల్లో జీవిస్తున్నారు. వాళ్ళ జీవితం గురించి అక్కడ తెచ్చిన డబ్బులు నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను. 32 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ సైనికుడు. ఐఎమ్ ది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బులి. సో నేను ఏంటంటే నా హృదయపూర్వకంగా ఏంటంటే బాధతో చెప్తున్నాను. ఇప్పుడు 105 మంది కాదు, రేపు పొద్దున మా పిల్లలు 3 ఆడపిల్లలు వాళ్ళు పెళ్లి చేయాలి. సమూహ హత్య పిల్లల భార్య తీసుకొచ్చి కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో సొసైటీ చేసుకోవడం సగం వచ్చేస్తుంది. అందుకు మనం చూస్తే మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ